ఈ రోజు నిఖిల్ జర్నీ వీడియో చేసిన వాడు మాత్రం ఖచ్చితంగా నిఖిల్ హేటర్ అయినా అయి ఉండాలి, లేదా స్నేక్ ఫ్యాన్ అయినా అయి ఉండాలి. ఏ స్నేక్ అయితే బయట పగబట్టేసి నిఖిల్ విన్ అవ్వకూడదని పగబట్టేసి, ఒకవేళ నిఖిల్ విన్ అయితే ఆ నరసింహలో నీలాంబరిలాగా చీకటి గదిలో కూర్చోవడానికి రెడీగా ఉన్నారో, ఆ స్నేక్ గురించి సగం చూపించేసావు జర్నీ వీడియోలో. అసలు కొంచెమైనా ఉండాలి కదా, సగం అవసరమా? దట్టు పోనీ ఏమన్నా నిఖిల్ జర్నీని హైలైట్ చేసావా? లేదు, అస్సలు లేదు, ఏమీ హైలైట్ చేయలేదు. పోనీ పృథ్వీ అని నిఖిల్ కూడా ఏమైనా హైలైట్ చేసావా? నో, అసలు జర్నీ వీడియోలాగే లేదు. ఏంటో టాస్క్ ముక్కలో 4 వేసావు. అసలు ఒక 4 వారాలు నిఖిల్ అంటే గదగద వణికిపోయే కదా, ఒకళ్ళు కూడా తనని ఆపోజిట్ లో పెట్టుకోలేదు. అందుకే కదా టాస్క్లు ఆడలేదు. ఈ బిగ్ బాస్ మీలో మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నాం, ఆ నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఓడిపోతామని నిఖిల్ని పక్కన పెట్టడం, ఇదే కదా జరిగింది. అంటే టాస్క్ కింగ్ కదా, ఆ టాస్క్ కింగ్ గా ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఏమైపోయాయి? లేవు. నిజంగా జర్నీ వీడియో చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిఖిల్ హేటర్ అబ్బా, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. బట్ బిగ్ బాస్ నిఖిల్ గురించి మాట్లాడిన మాటలు మాత్రం చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఆ ఒక్క ఫస్ట్ ఏవైతే మాట్లాడారో బిగ్ బాస్ నిఖిల్ గురించి అవి చాలా బాగా నచ్చాయి. బట్ ఎడిటింగ్ మాత్రం వర్స్ట్ అంటే వర్స్ట్ ఉంది. యష్మి, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ ముగ్గురు గురించి వేయండి. వాళ్ళ ముగ్గురు నిజంగానే ఫ్రెండ్స్, చాలా మంచి బాండ్ వాళ్ళ ముగ్గురిది. కానీ స్నేక్ ని వేయాల్సిన అవసరం లేదు. బయట చూస్తున్నాం స్నేక్ ఎంత పగబట్టేసి నిఖిల్ ని ఓడించడానికి ట్రై చేస్తున్నారు అన్నది తెలిసిన విషయం కదా. పాప మా పిల్లడు తెలియదు, లోపలించుకొని నవ్వుకుంటున్నాడు వీడియో చూసుకుంటుంటా. బయట ఏమో స్నేక్, అస్సలు ఆ స్నేక్ పగకి సింపుల్ గా రీజన్ ఏంటంటే, పగ కూడా కాదు ఏమన్నాలంటే, నా నెగిటివ్ కి రీజన్ నిఖిల్ ఎమోషన్స్ తో ఆడేసుకున్నాడు అని జనాల మైండ్ లోకి రుద్దడానికి ట్రై చేయడం. కానీ జనాలంతా పిచ్చోళ్ళు కాదు. ఫస్ట్ 5 వీక్ స్నేక్ వచ్చిన నష్టం నిఖిల్ వల్ల ఏం రాలేదు. ఓన్ పనుల వల్ల ఏ విషయాల్లో ఎలాంటి పనులు చేశారో ఆడియన్స్ చూశారు. ఆ విషయంలో మనకి నచ్చలేదు. నిఖిల్ వైపు నుంచి ఇంత మిస్టేక్ లేదు. ఒక వ్యక్తి వచ్చి తన మీద పడిపోతున్నా కూడా తను ఎంత జెంటిల్మెన్ గా బిహేవ్ చేశాడంటే, ఈ రోజు బిగ్ బాస్ జెంటిల్మెన్ అన్న వర్డ్ మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఒక వ్యక్తి వచ్చేసి, ఒక లేడీ వచ్చి తన మీద పడిపోతున్నా కూడా కొంచెం కూడా బ్యాడ్ గా బిహేవ్ చేయలేదు. అండ్ డైవర్ట్ కూడా చేశాడు. మీరు చూడండి, ఫస్ట్ 5 వీక్ డైవర్ట్ చేశాడు వాళ్ళని, ఆ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేశాడు. కానీ కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు, ఏ విషయంలోనే అడ్వాంటేజ్ తీసుకోలేదు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఆయన ఫస్ట్ బిగ్ బాస్ మాట్లాడిన మాటలేంటి, నెక్స్ట్ వచ్చిన ఆ వీడియో ఏంటి, అస్సలు నచ్చలేదబ్బా నాకు. మా పిల్లోడి జర్నీకి న్యాయమే జరగలేదు. ఫస్ట్ ఏమో సెకండ్ హాఫ్ ఏమో మళ్ళీ యష్మిది చాలాసేపు చూపించేశారు. ఆ తర్వాత ఏమీ లేవు, నిందలు చూపించారు అంతే, అంతకుమించి ఏం చూపించలేదు. ఆ టాస్క్లు ఆడడం, ఆ టాస్కుల్లో ఎలివేషన్స్, ఒక టాస్క్ కింగ్ ఆ ఎలివేషన్స్ ఇవ్వాలి కదా, ఏమైపోయాయి ఎలివేషన్స్? టాస్క్ అబ్బా కుంటి కాలుతో వెళ్ళి ఏదది డిస్క్ టాస్క్, కాలుకి దెబ్బ తగిలింది ఆ పిల్లోడికి, రక్తం కారుతుందో పక్కన. అందరూ అరియు ఓకే అని పునర్నవి అని అమ్మాయి వితక అక్కడ నుంచి అరుస్తుంటే ఆ కాలుతో కుంటుకుంటూ వెళ్ళి ఆ డిస్క్ టాస్క్ విన్ అయ్యాడు. ఏమైపోయాయి ఆ ఎలివేషన్స్ అన్ని? ఏదో కుంటుకోవడం కొంచెం చూపించారంతే, ఎలివేషన్స్ లేవు, అసలు లేవు. ఒక సాంగ్ ఒకటి వేస్తారంతే, వెనకాల బీజిఎం వేస్తారంతే, బీజిఎంకి తగ్గట్టు అక్కడ వీడియో లేదు. నాకైతే చాలా అన్యాయం జరిగింది అనిపించింది నిఖిల్కి ఈ విషయంలో. ఒకసారి మాట్లాడుకుందాం వరుసగా. ఆయన మాట్లాడిన మాటలు మాత్రం చాలా బాగున్నాయి. నదిలా ఒక బొట్టుగా మొదలై సముద్రంలా మారినట్టుంది మీ ఆట. నిందలు ఎన్ని వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి. నిజంగా ఆ పిల్లోడికి అన్ని నిందలు వేస్తే ఒక్కళ్ళని తిరిగి ఒక్క మాట అన్నాడా? ఒక్కళ్ళని ఏమీ అనలేదబ్బా. క్యారెక్టర్ అసోసియేషన్ చేసి వెళ్ళిపోయారు చాలా మంది నిందలు వేస్తారు. ఒక్కళ్ళని ఏమనకుండా కూర్చుని నేను బయటకు వెళ్ళాక మాట్లాడను అంతే, ఒక్క మాట అన్నాడు. అంతకు మించి నోరు జారి ఇలాగా అనలేదు. ఎవరిని అనలేదు నోరు జారి. ఇవన్నీ ఎలివేషన్స్ ఇవ్వాలి వీడియోలో. లేదు, నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు ఆ జర్నీ వీడియో. అస్సలు ఆ పిల్లోడు ఒక్కళ్ళని తిరిగి అనలేదు అబ్బా. ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు ఆ పిల్లోడికి. క్యారెక్టర్ విషయంలో మామూలు అవమానాలు ఆ పిల్లోడికి. ఏంటి ఫీలింగ్స్ తో ఆడుకున్నాడా? తేజ అంటున్నాడు, ఎవరు ఫీలింగ్స్ తో ఆడుకున్నాడు ఆ పిల్లోడు? ఆ రోజు బయట కూర్చుని ఆ అమ్మాయి యష్మి అండ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు చెప్తాడు, నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు అని. బట్ లోపలికి వెళ్ళిన వెంటనే తను హగ్ చేసుకుంటాడు. అది మిక్స్డ్ ఫీలింగ్స్ అని అంటున్నారు. నాకేమనిపించిందంటే, బయట ఆ పిల్లని ఎక్కడ హర్ట్ చేశానో అక్కడ అంటది కదా యష్మి, నేనేదో నువ్వు అంటే పడి చచ్చిపోతున్నట్టు అని చెప్పేసి అంటది కదా. సో ఎక్కడ ఆ అబ్బాయి మనస్తత్వమే అది.
ఆ అబ్బాయి మనస్తత్వమే అది. లేదంటే ఆ పిల్లోడు అంత గొడవలు పెట్టుకునే పిల్లోడే అయితే ఎందుకు మనకి గొడవలు కనపడవు? తన జర్నీ వీడియోలు గొడవలే లేవు, అవమానాలు నిందలు తప్ప. ఉన్న ఒకటో రెండో గొడవలు గౌతంతో ఉన్నాయి అంతే, ఇంకెవరితోనూ గొడవలు లేవు. ఎందుకు లేవు? తను నిజంగానే శత్రుత్వాన్ని పెంచుకోడు, ఫ్రెండ్షిప్ని పెంచుకుంటాడు. అండ్ ఇక్కడ కూడా ఆ అమ్మాయి ఎక్కడ అంటే నా మీద ఫీలింగ్స్ పెట్టుకోకు అని అన్నాడు కదా, సో అక్కడ ఆ అమ్మాయి ఎక్కడ హర్ట్ అవుతుందా అని సేమ్ ఇప్పుడు నువ్వు అదే పని ఓ 2 రోజుల తర్వాత వెళ్ళి అలాగే హక్ చేసుకుని ఉంటే మిక్స్డ్ ఫీలింగ్ అనుకోవచ్చు. ఇమ్మీడియట్ గా వెళ్ళి హక్ చేసుకోవడానికి రీజన్ బయట ఆ పిల్లని అక్కడ హక్ చేశానా అని ఫీల్ అవుతుందేమో అని చేసి ఉంటాడని నేను అనుకున్నా. అందుకే నాకు ఫీలింగ్స్ తో ఏమంటాడు ఆడుకున్నానని నాకైతే అనిపించలేదు. అక్కడ నా ఉద్దేశం అది. ఆ టైంలో ఆ పిల్లడు లోపలికి వెళ్ళి యష్మిని అలా హక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బయట అలా చెప్పాడు కదా, ఆ అమ్మాయి ఎక్కడ హట్ అయిందో, హట్ చేయకూడదన్న ఉద్దేశంతో అలా చేశాడు. ఈవెన్ యష్మికి కూడా చాలాసార్లు డైరెక్ట్ గా చెప్పలేదు, ఫస్ట్ పృథ్వీతో చెప్పి ఇలా ఆ అమ్మాయిని హట్ చేయకూడదని ఇలా చాలాసార్లు చేశాడు. అవతల వాళ్ళ విషయంలో మంచి ఆలోచిస్తాడబ్బా. 100 తన గురించి ఎలివేషన్స్ ఇవ్వాలంటే 100 రకాలుగా ఎలివేషన్స్ ఇవ్వచ్చు. ఓజీస్కి ఆ పిల్లోడు మెగా చీఫ్ మళ్ళీ అవ్వలేడా? 5 సార్లు చీఫ్ అయిన వ్యక్తి ఒక్కసారి మెగా చీఫ్ అవ్వలేడా? ఎందుకు అవ్వలేదు? సింపుల్ గా నిఖిల్ మెగా చీఫ్ అవ్వకపోవడానికి ఒకటే రీజన్. ఆ రీజన్ ఏంటంటే త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. పృథ్వీ కోసం కొన్నిసార్లు, మిగిలిన యష్మి కోసం కొన్నిసార్లు, అంటే తన ఓజీస్ కోసం, అంటే తన ఫ్రెండ్స్ కాని వాళ్ళ కోసం కూడా త్యాగాలు చేశాడు. మెగా చీఫ్ తన ఆడక తను మెగా చీఫ్ అవ్వలేంది. ప్రతిసారి ఆడాడు, బట్ నేను ఆల్రెడీ చీఫ్ అయ్యా కదా, సరే వాళ్ళకి ఇద్దాం అలా త్యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ నేను మెగా చీఫ్ అవ్వాలనుకుంటున్నా, ఈసారి వెళ్తాను అని ఆ పిల్లోడు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా మిగిలిన వాళ్ళే నిఖిల్ ఇన్నిసార్లు ఆడాడు, ఈసారి ఛాన్స్ ఇద్దామని 1-2 సార్లు మెగా చీఫ్ గా మిగిలిన వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు టాస్క్ ఆడడానికి ఆ పిల్లోడికి. అంతేగాని ఆ పిల్లోడు త్యాగాలు చేసుకుంటూనే ఉన్నాడు. ఓన్లీ ఫ్రెండ్స్ కోసం కాదు, ఓజీస్ కోసం. ఓజీస్ ఒక టైంలో బిగ్ బాస్ తన మాటల్లో చెప్తారు, ఓజీస్ ఒక టైంలో ఇలా ఉంటే నువ్వు ఇలా కలిపేవు అని చెప్పేసి. అది కూడా నిజమే. ఓజీస్ ఒక టైంలో వాళ్ళు కొట్టుకుంటే చూడండి, రాయల్స్ లో ఎలా ఐకమత్యం ఉందో మీలో అది లేదు. మనం అలా ఉండాలి, అలా కలిసి ఉందాం, కలిసి ఆడదాం. ఇవన్నీ చేసింది ఒక మాస్టర్ మైండ్ థింగ్స్ అన్ని చేశాడు. అవన్నీ కూడా చూపించాలి. ఆ ఎలివేషన్స్ అన్ని అవన్నీ ఏం లేవు. కూర్చుని మొత్తం అందరూ కూర్చుని, ఆ ఓజీస్ అందరూ కూర్చుని మనమే కప్పు మన చేతిలోనే ఉండాలి, ఇలా మనం ఏకాగ్రతతో ఉండాలి, ఏమీ అవసరం లేదు. జస్ట్ బిగ్ బాస్ ఏవైతే మాటలు మాట్లాడారో జస్ట్ అవి అందులో కనపడినా సరిపోయేది. ఈ జస్ట్ ఏవైతే మాటలు మాట్లాడారో అవి ఎడిట్ లో ఉంటే సరిపోయేది. తను చేసిన మాస్టర్ మైండ్ థింగ్స్, ఇలా మనం ఇలా రాయల్స్ ని నామినేషన్ లో వేయాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, అది తన దృష్టిలో తప్పు కాదు. తన ఓజీస్ ను కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళని నామినేట్ చేయాలని అనుకోవడం తప్పు కాదు. అది తన దృష్టిలో అది. అండ్ తన ఓజీస్ ను కాపాడుకోవాలనుకోవడం అది కూడా ఒక మాస్టర్ మైండ్ థింగ్. అవన్నీ చూపించాలి. సేమ్ ఈ వర్డ్స్ ను బట్టి ఎడిట్ చేసినా అయిపోయేదని అనిపించింది. జస్ట్ వర్డ్స్ ను బట్టి ఎడిట్ చేసినా కూడా ఆ ఎడిట్ అదిరిపోయేదని నాకు అనిపించింది. లేదు, ఆ పిల్లలు క్లియర్ గా అన్యాయం జరిగింది. ఒక్క నిమిషం. ఒక పృథ్వీ విషయంలో మాత్రం ఆ బాండ్ మామూలు బాండ్ కాదు, చాలా చాలా మంచి బాండ్. పృథ్వీ అసలైన సోదరుడు, ఒకరి కోసం ఒకరు ఆడుతున్నారు. ఇది మాత్రం క్లియర్ అబ్బా, చాలా మంచి బాండ్ వాళ్ళిద్దరిది, చాలా మంచి బాండ్. నెక్స్ట్ గ్రూప్ గేమ్ అంటే మీ మనసు ఒప్పుకోలేదు, స్నేహం కోసం నిలబడ్డారు. నిజంగా స్నేహం కోసం ఆ పిల్లోడు ప్రాణం ఇచ్చాడు, ఇప్పటికి ఇస్తున్నాడు. ఈవెన్ ఆ స్నేక్ విషయంలో కూడా ఆ పిల్లోడు మైండ్ సెట్ పాపం అంతే పాజిటివ్ గా ఉంది. బట్ బయట లేదు, అన్యాయం, దారుణం. నాకు చాలా తప్పు అనిపిస్తుంది ఆ పిల్లడి విషయంలో అలా చేయడం బయట. నెక్స్ట్ వచ్చేసి చాలా మంది స్నేహాన్ని నిలబెట్టుకోలేదు. ఎవరు నిలబెట్టుకోలేదు తెలుసు కదా, తెలుసా ఎడిటర్? అదేం ఎడిటింగ్? ఎవరు నిలబెట్టుకోలేదని తెలిసినప్పుడు నువ్వు ఏదో వేయాలనుకుంటున్నావా? పోనీ జర్నీలో ఒక పార్ట్ కాబట్టి కొంచెం వెయ్యి, ఎంగ సగం ఆఫ్ వేసేసావు. నెక్స్ట్ స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేదు. అదే ఎంత బాగున్నాయి వర్డ్స్ తెలుసా? జస్ట్ ఈ వర్డ్స్ పట్టుకుని ఎడిట్ చేసి ఉంటే అదిరిపోయేది. ఇదే నిజం. శత్రుత్వాన్ని అంత గట్టిగా పట్టుకోరన్న విషయం వాళ్ళు గ్రహించలేకపోయారు. ఫ్రెండ్షిప్ కి ఓజీస్ కి ఎంత లాయల్ అంటే మామూలు లాయల్ కదా పిల్లోడు. ఓజీస్ కి ఎంత లాయల్ అంటే ఓజీస్ ఎలిమినేట్ అవ్వకూడదని రాయల్స్ ని వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అండ్ వాళ్ళతో పంచుకున్న విషయాలు కానివ్వండి, అండ్ వాళ్ళకి చేసిన త్యాగాలు కానివ్వండి, ప్రతి ఒక్కరి విషయంలో నన్ను పక్కన పెట్టుకుంటాడు. అంత బాగా గేమ్ ఆడతాడు, తను నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కదా అని పక్కన పెట్టుకుంటాడు, వేరే వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడు. లేకపోతే తనకి అలాంటి ఏం లేకుండా సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తుంటే మెగా చీఫ్ అవడం కష్టం. ఆ పిల్లోడికి చిటుకులో అవుతుడు తను ఆడే టాస్క్లకి, చిటుకులో మళ్ళీ. నెక్స్ట్ నిజానికి మీరు స్మార్ట్ గేమర్, మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు.
ఒక్కళ్ళని తిరిగి ఒక మాట అనలేదు. అన్ని నిందలు అవమానాలు అన్ని చేసినప్పుడు కూడా ఒక్కళ్ళని తిరిగి ఒక మాట అనలేదు. అనొచ్చు, తను కూడా తిరిగి అనొచ్చు, అన్నాడా? ఎవరిని అనలేదు. ఒక్కళ్ళని తిన మీద నిందలేసిన వాళ్ళు తప్ప తిన ఎవరి మీద అయినా నిందేశాడా నిఖిల్? ఒక్కళ్ళ మీద నింద వేయలేదు. జిమ్మనమాట పిల్లోడు క్యారెక్టర్ విషయంలో. జెంట్లమెన్, నిజంగా జెంట్లమెన్ ఆ పిల్లోడు. ఒక్కళ్ళ మీద నువ్వు ఎప్పుడైతే తిరిగి కనుక నింద వేసి ఉంటే, నిఖిల్ కనుక వేరే వాళ్ళ మీద తిరిగి నిందలు వేసి ఉంటే నేనే చెప్పేదాన్ని నిఖిల్ పెద్ద వేస్ట్ ఫీల్ అవ్వాలి. నో, ఆ పిల్లోడు నిజంగా పాపం అనిపించింది నాకు ఈ విషయంలో. ఆ పిల్లాడు ఎందుకు వచ్చాడో బిగ్ బాస్ కానీ అనిపించింది నాకైతే. వచ్చి అనవసరంగా క్యారెక్టర్ అసోసినేషన్లు, అవమానాలు, ఇది తప్ప ఏం మిగిలే ఆ పిల్లోడికి? నాకు నచ్చట్లేదు. నాకే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ పిల్లోడికి పాపం అన్యాయం జరిగిందని తెలుస్తుంది. నెక్స్ట్, మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు, సత్తాన్ని పరీక్షించే టాస్కుల్లో రక్తాన్ని చిందించి దూకుడు చూపించారు. ఏవి ఆ వీడియోలో? ఏది మాటల్లో ఉంది, వీడియోలో ఏది? ఏదో 2 ముక్కలేసి సుదిరేశారు. ఎవరు దుమ్మెత్తి పోసినా ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, మ్యాన్లీగా ఉండాలో తెలిసిన అసలైన జెంటిల్మెన్. ఇవి చూపించాలి నువ్వు వీడియోలో. ఏం పీకుతున్నావు అక్కడ? ఎడిటింగ్. ఆ పిల్లోడు ఎంత జెంటిల్గా ఉన్నాడో చూపించాలి. ఏ రకంగానే లేదబ్బా. నాకెందుకో అస్సలు నచ్చలేదు ఆ పిల్లోడు జర్నీ వీడియో. మాటల్లో బిగ్ బాస్ మాటలు తెలుసా? ఒక్కొక్క మాట ఒక్కొక్క డైమండ్ అనమాట. నిఖిల్ విషయంలో ఒక్కొక్క మాట చాలా చాలా బాగా మాట్లాడారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. ప్రతిదీ నిజం, ప్రతిదీ నిజం. నిజంగానే జెంటిల్మెన్ గా బిహేవ్ చేశాడు ఆ పిల్లోడు. మామూలు జెంటిల్మెన్ కాదు. ఒక్క నింద వేయలేదు అవతల వాళ్ళని. తిన్న ఎన్నైనా అన్ని తన క్యారెక్టర్ అసోసినేషన్ చేసిన వాళ్ళని తిరిగి ఒక్క మాట అనలేదు. ఒక్క మాట. ఎవరిని ఫలానా వ్యక్తిని మీరు చెప్పండి, ఫలానా వ్యక్తి మీద నిందలు వేశాడని చెప్పండి. ఎవరిని ఏమనలేదు. సరదాకి మీరేం చేసినా హద్దులు దాటలేదు. ఫైనల్ గా మీ మనసు మోస్తున్న బరువు తొందరగా తగ్గాలని. అంటే బయట తన లవ్ యాంగిల్ గురించి లాస్ట్లో అది చెప్పి వీడియో చూపించారు. మీసాలు గడ్డాలు తీసాడు. ఏదది? ఆ మీసాలు గడ్డ మిగిలిన వాళ్ళు తీసారా? పృథ్వీ 8 లక్షలు ఇస్తానంటే తీయలేదు. ఈ పిల్లోడు మీసాలు గడ్డం తీసాడు. తన ఫేస్కి సెట్ అవ్వదు. తన ఫేస్కి మీసాలు గడ్డం తీస్తే సెట్ కాదు అసలు, కానీ తీసాడు ఆ పిల్లోడు. ఎందుకు? టాస్క్ కోసం, దట్టు ఒక ఫన్ టాస్క్ కోసం. అది కదా తనకి ఆ టాస్క్ మీద ఉన్న ఏమంటారు దాన్ని, డెడికేషన్. ఆ డెడికేషన్, ఎంత డెడికేషన్ ఉంటే మీసాలు గడ్డం తీసేస్తాడు. తన ఫేస్కి అస్సలు సెట్ కాదు. కొన్ని రోజులు ఆ ఫేస్తో ఉండాల్సి వచ్చింది మళ్ళీ మీసం గడ్డం వచ్చే వరకు. అవన్నీ చూపించాలి. ఆ గడ్డం తీసుకుని రావడం, మీసాలు తీసుకుని అది ఆ వీడియోలో మనకి కనపడాలి. నెక్స్ట్, ఆ కుంటికాలతో వేసింది మాత్రం కొంచెం వేశారు అంతే. ఏ పెద్ద ఎలివేషన్ ఏమీ లేదు, జస్ట్ ఏదో అందులో చిన్న ముక్క వేశారు అంతే. చాలా డిసప్పాయింటెడ్ అబ్బా, చాలా చాలా డిసప్పాయింటెడ్. లాస్ట్లో నిఖిల్ మాట్లాడతాడు జర్నీ అయిన తర్వాత, ఎక్కడ ఏడ్చానో అక్కడ ఒక్క కన్నీటి చుక్క రాకుండా చూసుకున్నా. ఎవరితో ఆడుకుని కానీ వాడుకుని కానీ ఇక్కడ వరకు రాలేదు. అవును, ఆ పిల్లోడు ఎవరితోనూ ఆడుకోలేదు, వాడుకోలేదు. నిజంగా ఉన్నాడు ఆ పిల్లోడు. ఎవరితో గొడవలు పడే మనస్తత్వం కాదు. ఎలా ఉన్న నిజాయితీగా ఉన్నాడు ఆ పిల్లోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలు పడే మనస్తత్వం కానే కాదు. బట్ తనను నమ్ముకున్న వాళ్ళ కోసం, తనతో స్నేహం చేసిన వాళ్ళ కోసం త్యాగాలు చేయడానికి కూడా రెడీ అయ్యే పర్సన్ ఆ పిల్లోడు. సో ఇది నా ఒపీనియన్ నిఖిల్ జర్నీ వీడియోలో. ఎందుకంటే నిఖిల్ జర్నీ వీడియో చూడగానే నాకు బాధ, ఆ పిల్లోడికి అన్యాయం జరిగిందన్న ఫీలింగ్ ఉంటుంది చూడు. దానివల్ల నేను అసలు వీడియో పాస్ పెట్టి ఫస్ట్ వీడియో చేశాను. ఇప్పుడు ప్రేరణ నబిల్ వీడియోస్ చూసి ఇమీడియట్ విత్ ఇన్ 1 అవర్లో అవి కూడా అప్లోడ్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది నిఖిల్ జర్నీ అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ వెంటనే ఆ వీడియో అప్లోడ్ చేస్తాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.